సో ఈరోజు మనం కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలో ఉన్నాం. గత సంవత్సరం దాళ్వాలో విఎన్ఆర్ సీడ్స్ వారి భీమ్ 115 విత్తనాన్ని తాడి వెంకటరెడ్డి గారి గ్రామంలో పండించడం జరిగింది. భీమ్ 115 విత్తనం గురించి వెంకటరెడ్డి గారి అభిప్రాయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సో గత సంవత్సరం మీరు ఎన్ని ఎకరాల్లో ఈ భీమ్ 115 పండించారు? 4 ఎకరాల్లో పెట్టాను సార్. ఎలా ఉంది మీకు అనుభవం? ఎలా ఉంది భీమ్ 115? భీమ్ 115 ముందు పండించక ముందు మీ అనుభవం ఏంటి, పండించిన తర్వాత మీ అనుభవం ఏంటి? భీమ్ 115 అన్నది కొత్త విత్తనం అయినా సరే బాగా పండిందండి. మాకు ఈ మామూలు బొండాల మీద అదనంగా మాకు 15 బస్తాలు అదనంగా అయిందండి. తర్వాత వచ్చి ఖర్చులు కూడా భీమ్ 115 ఖర్చులు కూడా తక్కువ అండి. మీకు ఎకరానికి వచ్చి 15 బస్తాలు అదనంగా పడుతుందండి. ఒక 3 మందు కొట్లు అంటే మనం పెక్సాన్ గట్ట కొట్టక్కర్లేదండి. సెస్ అవుట్ కొడితే సరిపోద్దండి. దోమ కూడా బాగా తట్టుకుని ముందండి. వరిది మనకి మందు కొట్లు మూడు తెరలు కొడితే మనకి సరిపోతుందండి. ఇది వచ్చి ఒక 20,000 రూపాయలు మనకి అదనంగా వ్యవసాయం మీద మిగులుతుందండి మందు కొట్లలోని. ఈ పంట కూడా ఒక 15 బస్తాలు అదనంగా పండుతాం వల్ల రెండు కలిపి మనకి ఒక 25 నుంచి 30,000 దాకా మనకి మిగిలే అవకాశం ఉంటుందండి. ఇంకా గింజ బరువు అది ఎలా అనిపించింది? గింజ బరువు వస్తే మామూలు బొండాల మీద ఇది బరువు ఎక్కువ అండి. ఇది బస్తాకి 70 కేజీల బస్తా వచ్చిండి. ఇది 115 అన్నది 80 కేజీల దాకా బస్తా పడుతుందండి. మామూలు బండాలు వచ్చి 65 కేజీలు అయితే బస్తా నిండిపోతుందండి. ఈ విత్తనం మీరు అంటే ఎవరు రికమెండ్ చేశారండి మీకు ఈ విత్తనం గురించి? మన సంతోష్ గారు వచ్చి మనకి తెలియజేశారు. ఎలాగా అంటే మీరు ఫస్ట్ తీసుకోమన్నప్పుడు ఏమన్నా అనుమానం? నేను తీసుకోలేదండి ముందు. అంటే కొత్త విత్తనాలు చాలా వస్తున్నాయి కదండి, దానివల్ల మళ్ళీ క్రాప్ తేడా వచ్చిందనుకో నష్టపోతామనండి. నేను తీసుకోలేదండి. అతను బలవంతం మీద, సంతోష్ గారి బలవంతం మీద నేను తీసుకున్నాను. తీసుకున్నందుకు నాకు అదనంగా ఎకరానికి వచ్చి 15 బస్తాల నుంచి 10 బస్తాల నుంచి 15 బస్తాల దాకా మిగిలిందండి.